హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ క్యాంటీన్లో ఉన్నాము. మధ్యాహ్నం భోజనం చేద్దామని వచ్చాము. మేము బిర్యానీ తీసుకున్నాము. ఒక్క బిర్యానీ వచ్చేసి 320 రూపాయలు, 4 బిర్యానీ 1280 రూపాయలు. సో టోకెన్ తీసుకున్న తర్వాత టోకెన్ నెంబర్ వచ్చేసి 109 109. సో బయటికి వెళ్ళండి, బయట వెయిట్ చేయండి, పిలిచినప్పుడు రావాలని చెప్పారు. సో బయట కూర్చున్నాము. మా పక్కన ఉన్న వాళ్ళు ఇంకా 70 సీరియల్ నెంబర్ ఉన్న వాళ్ళే కూర్చున్నారు. మాదేమో 109 సీరియల్ నెంబరు. అంటే టోకెన్ తీసుకున్న తర్వాత మాకైతే 40 to 50 మినిట్స్ పట్టింది లోపలికి వెళ్ళడానికి. వీళ్ళంతా లైన్గా సీరియల్గా కూర్చున్నారు. వీళ్ళందరూ 70-80 సీరియల్ నెంబర్లు. సో మరి ఎంతసేపు అవుతుందో పిలవడానికి అనుకున్నాము. ఒక 40 మినిట్స్ అయితే పట్టింది. లోపల ఒకటే హాల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు లేస్తూ ఉంటుంటే సీరియల్గా పిలుస్తుంటారు. సో ఇది మా లైన్ వచ్చే వరకు ఏం చేద్దాంలే అని చెప్పి ఇక్కడ వచ్చి కూల్గా ఉండే ప్లేస్లో అయితే కూర్చున్నాము. టేబుల్స్ ఖాళీ అయితే టోకన్ వైజ్గా పిలుస్తున్నారు. సో తెలంగాణ క్యాంటీన్లో బిర్యానీ తినడానికి అయితే వెయిట్ చేస్తున్నాము. మినిమం 1 అవర్ చూద్దాం. బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో తిన్నాక చెప్తాం. చికెన్ బిర్యానీ అయితే వచ్చింది. కాంటెంట్ కొంచెం తక్కువ అనిపించింది, కానీ సూపర్ టేస్ట్. హైదరాబాద్ ప్యారడైస్లో తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చికెన్ బిర్యానీ చాలా చాలా టేస్ట్గా ఉంది. సూపర్. సో లోపల భవన్లోకి వెళ్తే మనం తెలంగాణలో ఉండే ఫీలింగ్ అయితే వస్తుంది. దేవుళ్ళ ఫోటోలు, క్యాంటీను, ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, ఐపీఎస్, ఐఏఎస్ల క్యాంటీను. సో ఇక్కడ సాధారణ ప్రజలు కూడా తినొచ్చు. ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అధికారులు కూడా ఉంటారు. కానీ ఈరోజు ఆదివారం కాబట్టి ఎవరు లేరు. ఉన్నారేమో చూసినాం, లోపల వరకు వెళ్ళి అన్నీ చూసి వచ్చాము. సో అధికారులు అయితే ఎవరు లేరు. సండే కదా, సండే హాలిడే. కానీ ఏదైనా పని ఉన్న వాళ్ళు మండే వస్తే అందరూ అందుబాటులో ఉంటారు. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన టూరిజం బ్యానర్స్ అయితే లోపల ఉన్నాయి. గోల్కొండ పోర్టు, వరంగల్ పోర్టు, లక్నవరం, ప్రతిదీ ఇక తెలంగాణకు సంబంధించిన టూరిజం బ్యానర్స్, ఆ పోస్టర్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇగో లక్నవరం వ్యూ. సో అధికారులు అయితే ఎవరు లేరు. చివరి వరకు వెళ్ళి అంతా చూసుకుంటూ మళ్ళీ బయటికి అయితే వెళ్ళిపోయాము. బ్రిడ్జ్ ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ అదర్స్ విఐపీస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్యాంటీన్. అంటే వాళ్ళు లేనప్పుడు సాధారణ ప్రజలు కూడా తింటారు. ఈరోజు ఫుల్ పబ్లిక్ ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రిసెప్షన్. ఇక్కడ ఏం సమాచారం ఉంది? ఆల్మోస్ట్ సండే ఏముండదు అనుకుంటా. ఆంధ్రప్రదేశ్ రిసెప్షన్. తెలంగాణ అంటేనే మనకు చార్మినార్ వెల్కమ్ ఇస్తుంది ఇక్కడ. దిస్ ఇస్ తెలంగాణ భవన్, చార్మినార్, హైదరాబాద్. మన సీఎం గారి ఫోటో. ఎంవిఎస్ రామారావు, జాయింట్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవన్.
సిహెచ్ సంగీత గారు, డిప్యూటీ కమిషనర్, తెలంగాణ భవన్. భద్రాచలం. జోగులాంబ గద్వాల్. సో తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్, అంబేద్కర్ ఆడిటోరియం, ఇక్కడ క్యాంటీను ఉంటాయి. సో రాత్రి వేళలా నాట్య మండలి కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఆంధ్ర భవన్, ఇందులోనే ఇప్పుడు ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్ డివైడ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత డివైడ్ చేశారు. ఇందులోనే రెండు కలిపి ఉన్నాయి. ఇది నైట్ టైంలో నాట్య కార్యక్రమం ఉండొచ్చు, రాత్రి వేళలో ప్రదర్శిస్తారు అనుకుంటా. తెలంగాణ భవన్ అండ్ ఆంధ్ర భవన్. అంబేద్కర్ ఆడిటోరియం. అంబేద్కర్ గారి ఆడిటోరియం ఈరోజు సండే వచ్చాం, ఓపెన్ లేదు. వర్కింగ్ డేలో వచ్చి చూసేవాళ్ళం అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ భవన్లో భోజనం చేసుకొని ఇక్కడ శ్రీ వినాయక నాట్య మండలి దగ్గర అయితే కూర్చున్నాము. సో చూశారు కదా మీరు, ఆంధ్రప్రదేశ్ భవన్ ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు, ఎప్పుడో కట్టించింది కాబట్టి చాలా ఓల్డ్గా ఉంది. సో ఇక్కడ మేమైతే భోజనానికి టికెట్ తీసుకొని అక్కడ టోకెన్ నెంబర్ ఉంటుంది. ఒక 40 minutes వెయిట్ చేసిన తర్వాత టోకెన్ నెంబర్ పిలుస్తారు. సో వెళ్ళి మేమైతే 320 రూపాయలకి బిర్యానీ అయితే తిన్నాం. చాలా చాలా టేస్ట్గా ఉంది. సో అలా చూసుకుంటూ అంబేద్కర్ ఆడిటోరియం, తెలంగాణ భవన్, అంటే ఆంధ్రప్రదేశ్ భవన్లోనే తెలంగాణ భవన్ రెండు డివైడ్ చేశారు. సో అలా చూసుకుంటూ వచ్చి శ్రీ వినాయక నాట్య మండలి దగ్గర అయితే కూర్చున్నాము. సో ఫ్రెండ్స్, ఈ ఆంధ్రప్రదేశ్ భవన్కు మేము కరెక్ట్గా మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చాము. ఒక రుచికరమైన భోజనం చేద్దాం అనుకున్నాము, కానీ బిర్యానీ తిన్నాము. సో ఇక్కడ టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ నడుచుకుంటూ వస్తారు. ఇండియా గేట్ పక్కనే రోడ్ క్రాస్ చేస్తే ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఆంధ్రప్రదేశ్ భవన్ అంటే. సో లంచ్ టైంకి ఇక్కడ వచ్చి రుచికరమైన భోజనం చేయండి. ఎందుకంటే ఇక్కడ నార్త్లో మన సౌత్ భోజనం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫుడ్కి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం లంచ్ టైంకు ఆంధ్ర భవన్ మెస్లో చాలా రుచికరమైన భోజనం ఉంటుంది, రాండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ భవన్. ఎందుకంటే బిల్డింగ్ చాలా ఓల్డ్గా ఉంది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇందులోనే రెండు ఆంధ్రప్రదేశ్ భవన్, తెలంగాణ భవన్ ఏర్పాటు చేశారు. మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టినప్పుడు తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ విడివిడిగా అయితే ఉండొచ్చు. సో ఇది మేము ఇందిరాగాంధీ మెమోరియల్ మ్యూజియం చూసి అటు నుంచి జంతర్ మంతర్కి వెళ్ళి జంతర్ మంతర్ నుంచి కరెక్ట్ లంచ్ టైంకు ఆంధ్రప్రదేశ్ భవన్కు చేరుకొని ఇక్కడ మేము హైదరాబాద్ బిర్యానీ తిని ఆంధ్రప్రదేశ్ భవన్ లోపల చూసి సమాచారం అంతా తెలుసుకున్నాం. యాక్చువల్గా సండే వచ్చాం కాబట్టి మాకు సమాచార శాఖ కూడా ఉంది, అధికారి కూడా ఉన్నాడు. కానీ ఇక్కడ సండే క్లోజ్ కాబట్టి ఎవరు లేరు అందుబాటులో. సో ఫ్రెండ్స్, పని మీద వచ్చిన వాళ్ళైనా టూరిస్టులుగా వచ్చిన వాళ్ళైనా మనకి ఏదన్నా సమస్య వస్తే మనకి ఇక్కడ తెలంగాణ భవన్ అయితే ఉంటుంది. ఇక్కడ తెలంగాణ భవన్కు సంబంధించిన మీడియా సెంటర్ ఉంటుంది. ఇక్కడ అధికారులు ఉంటారు. మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చి అధికారులను సంప్రదించండి. ఈరోజు సండే కాబట్టి ఎవరు లేరు. వర్కింగ్ డేస్ మండే టు
సాటర్డే వరకు అయితే అందరూ అందుబాటులో ఉంటారు. సో ఇలా వచ్చి ఏదైనా ఇబ్బంది అయిన వాళ్ళైతే ఇక్కడ మీరు సంప్రదించవచ్చు. అలాగే టూరిస్టులు వచ్చిన వాళ్ళు కూడా మధ్యాహ్నానికి ప్లాన్ చేసుకొని రుచికరమైన భోజనం కానీ బిర్యానీ కానీ తినండి. ఫుల్ మీల్స్ 220, ప్లేట్ బిర్యానీ, రుచికరమైన బిర్యానీ 320 రూపాయలు. సో మేమైతే బిర్యానీ తిన్నాము. సో ఇది ఫ్రెండ్స్ మా ఆంధ్రప్రదేశ్ భవన్ ఫుల్ ఇన్ఫర్మేషన్. సో మేము ఆంధ్రప్రదేశ్ భవన్ చూడాలని అనుకున్నాము, కుదరలేదు. 1 మంత్ అయింది ఢిల్లీ వచ్చి, ఇంకో 1 మంత్ ఉంటాము. కానీ ఇంకా మాకు ఢిల్లీ గేట్ పక్కనే ఉండి మేము మ్యాప్ ఓపెన్ చేసాము, పక్కనే చూపించింది. సో ఇక్కడికి వచ్చి భోజనం చేసుకొని ఇలా మేము ముందు వివరంగా మాట్లాడుతున్నాము. సో ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్సు, మంచి ఎగ్జైట్మెంటు. సో మీరు కూడా ఢిల్లీకి వస్తే ఆంధ్రప్రదేశ్ భవన్కి రాండి, రుచికరమైన భోజనం చేయండి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఢిల్లీ సిరీస్లో టూరిస్ట్ ప్లేస్లన్నీ కవర్ చేసాము, 1 by 1 సీరియల్గా అన్నీ చూడండి. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.